అందరికీ జై శ్రీరామ్ అన్న. అక్కలు, తమ్ముళ్ళు, అన్నలకి అందరికీ జై శ్రీరామ్ అన్న. ఏం చేస్తుర్రన్న మన హైదరాబాద్లో వచ్చి? ఈ ముస్లిం వాళ్ళు ఏం చేస్తుర్రన్న? అట్లా చేయొద్దు కదన్న. వస్తారు, అన్నీ చేస్తారు, మళ్ళీ పిచ్చోడు మావోడు అంటుర్రు. ఏం చేద్దామన్న వీళ్ళకు? చెప్పుండ్రన్న. మన హిందువులేమో వాళ్ళు వచ్చి గుడ్లల్లో ఇది చేస్తారు, 2 దెబ్బలు కొడుతున్నారు, పోలీసు వాళ్ళకు అప్పగిస్తున్నారు. మరి వాళ్ళు అట్లనే చేస్తారన్న. ముస్లిం వాళ్ళు ఒక మాట ఆలోచించుర్రన్న. సికింద్రాబాద్లో అమ్మవారి గుడిని అట్లా ధ్వంసం చేసిర్రు, ఓల్డ్ సిటీలో అట్లా చేసిర్రు, ఇప్పుడు మల్కాజ్గిరిలో సపిల్గూడలో ఇట్లనే చేసిర్రు. ఏడే చేసినా కానీ పిచ్చోడేనా అన్నవాడు? అందరు పిచ్చోళ్ళే చేస్తుర్రా? ముస్లింవాడు అయితే మంచిగా టోపిన్ సరేసుకుంటుండు, అన్నీ సగ పెట్టుకుంటున్నాడు వాడు. అన్నీ ఏం చేసిర్రన్న? చెప్పుర్రు ఒకసారి, ఆలోచించుర్రన్న. 2 దెబ్బలు వేసిర్రు, తీసుకుపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రు. తుర్కోళ్ళు వస్తారు, మావాడు పిచ్చోడు పాగలగాడు, ఇక దవాఖాన సర్టిఫికెట్ తెస్తారు. సర్టిఫికెట్ తేయంగానే వాడు పాగలగాడే వదిలిపడదింటారు బయటికి. ఇప్పుడు మన తెలుగోడు మసీదులకు పోయి ఉచ్చ పోసిండు అనుకో, ఏం చేస్తారన్న వాళ్ళు? అప్పటిదప్పుడు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించురన్న. తలవారు తీస్తాడు ఆడ, అన్ని గర్దని కట్ చేస్తాడు. ఏందన్నా ఇది? మళ్ళీ ఆ ఒక్కొంది కూడా తలవారు తీసుకొని గర్దని కట్ చేసినా కానీ మొత్తము హిందువులను అంతా పొతం పడతారు వాళ్ళు. ఈ హిందువులే చేస్తున్నారు ఇదంతా అని హిందువులను అంతా ఇది చేస్తారు. మనోళ్ళు ఏం చేస్తురన్న? ఏం చేస్తలేరు. అందరినీ నేను రెచ్చగొట్టే మాటలు నేను మాట్లాడతలేను, చెప్తున్నానన్నా. నా బాధ నేను చెప్తున్నా. ఏంది మన అమ్మవార్ల గుడిలలోకి వచ్చి ఇట్లంతా చేస్తురు అనేసి మనసుకు బాధ అన్న, బాధ నాకు. అమ్మవార్ల గుడిల కాడికి వస్తే నేను అమ్మవారి భక్తురాలనే. మన హిందూ దేవుళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. నేను హిందూ పుట్టినా కాబట్టే నాకు ఈ బాధ. లేకుంటే నేను బాధపడేదాన్ని కాదు కదన్న. అందరు దేవుళ్ళు మన దేవుళ్ళే అంటాం.